కొట్టి సీతను తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడే పడి రామ 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 అంటూ విలపిస్తూ ఉన్న సమయంలో సీతమ్మను వెతుకుతూ రామచంద్రమూర్తి వచ్చి చూచాడు మీ తమ్ముడు. శ్రీరామచంద్రమూర్తి యొక్క ఒడిలో త్యాగధైర్యుడైనటువంటి మీ తమ్ముడు రామా అంటూ ప్రాణాలు విడిచాడయ్యా. ఆహా, వారణవీరులారా, నా తమ్ముని యొక్క త్యాగాన్ని చెప్పి నన్ను సంతోషపెట్టారు. ఇటీవలే 10 మాసముల క్రితం రావణుడు ఒక స్త్రీని అపహరించి తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఆ తల్లి రామా 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 అని ఆర్తనాదం చేస్తూ ఆ రావణుడు ఇదిగో ఈ 100 యోజనముల సముద్రముల ఆవలనటువంటి లంకకు అధిపతి. బహుశా ఆమె సీతమ్మ కావచ్చునేమో. లంకలోనే ఎక్కడో ఒక చోట ఉంచి ఆమెను వ్యధిస్తూ బాధిస్తూ ఉంటాడు. నాకు రెక్కలు లేవు, కానీ లేకపోతే నేనే సముద్రము దాటి వెళ్ళి వాడిని సంహరించి సీతమ్మను తెచ్చి మీకు అప్పగించేవాడిని. నేను అశక్తుడైనా మీరు ఏమైనా సరే ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించగలిగితే సీతమ్మ జాడు తప్పకుండా మీకు తెలుస్తుంది. ఇదిగో ఈ మహేంద్రగిరి మీదకి ఎక్కి ప్రయత్నం చేయండి నాయన, ప్రయత్నం చేయండి అనగానే హనుమన్న అంటున్నాడు, అంగదా జాంబవంతా పర్వతాన్ని రాజు పైకి వెళ్ళిపోయావు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ శ్రీ రామ హరే హరే, కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ ఆలోచన చేస్తే హరే తాత జాంబవంతా, ఈ సముద్రాన్ని దాటి వెళ్లే మార్గం ఏమైనా ఆలోచిస్తున్నావా తాత? యువరాజా అంగదా, ఎవరిని అడిగినా 10, 20, 30, 40, 50, 60 అంటున్నారే కానీ ఈ 100 యోజనములు దాటి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరూ కనిపించడం లేదయ్యా అనగానే, తాత జాంబవంతా, నేను ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళగలను కానీ మళ్ళీ తిరిగి రాలేనే. ఏం చేసింది తాత? యువరాజా, నువ్వు వెళ్ళగలవు, తిరిగి రాగలవయ్యా, కానీ నీవు మాకు నాయకుడు, నిన్ను పంపరాదు. పోనీ నేను పోదామంటే నా మోకాలిలో పెద్ద పర్వతం గుచ్చుకున్నది. 90 యోజనముల కంటే ఎగరలేను తాత నేను. ఏం చేయాలి? అయితే జాంబవంతా, ఇక మనం ప్రాణాలు కోల్పోవలసిందేనా? జాంబవంతుడు ఆలోచిస్తూ ఉన్నాడు. అనగా ఉన్నాడు, మల్లోని ఉన్నాడు. సముద్రము దాటి వెళ్ళి సీతమ్మ దాడు తెలుసుకుని వచ్చి మన ప్రాణాలు కాపాడగలిగినటువంటి వీరుడు మనలోనే ఉన్నాడయ్యా, మనలోనే ఉన్నాడు. తాత, ఎవరా ప్రాణదాత? చెప్పు తాత, ఎవరు ఎవరు చెప్పు తాత? అదిగో మన హనుమన్న.
శాప కారణంగా అతని శక్తి అతనికి తెలియదయ్యా. మనమందరం వెళ్ళి అతన్ని ఉత్సాహపరచాలి, ఉత్తేజపరచాలి. ఎంతటి కార్యాన్ని సాహసంతో నిర్వహించగలిగినటువంటి వాడు మనలో హనుమన్ను ఒక్కడే. పదండి పదండి, హనుమన్ను ఉత్సాహపడతాం. హనుమా 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 హనుమా. ఏమిటి హనుమా? సంపాది చెప్పిన మాటలు విన్నావు కదా, విని కూడా ఇలా మౌనంగా రామనామం చేసుకుంటున్నావే. సముద్రాన్ని దాటి వెళ్ళే దూరయ్యా. తాత ఇప్పుడు నేనేం చేసేది? హనుమా, ఈ శతయోజనముల సముద్రాన్ని దాటి ఆవలకు వెళ్ళి సీతమ్మ జాను తెలుసుకుని వచ్చి శ్రీరామచంద్రమూర్తి దుఃఖాన్ని పోగొట్టవయ్యా, మా ప్రాణాలు కూడా కాపాడవయ్యా హనుమా. తాత నేను ఒక అల్పజీవిని, అంతటి శక్తి నాకెక్కడుంది తాత? నా వల్ల కాదు తాత, నా వల్ల కాదు. హనుమా, నీ శక్తి నీకు తెలియదురయ్యా. నీవు శతయోజనములు కాదు, సహస్ర యోజనములైనా దాటి వెళ్ళగలవు. నా మాట విను. లే, నువ్వు సర్వశాస్త్ర కోవిదుడు, బలములో తేజస్సులో నువ్వు సుగ్రీవ సముడు, రామలక్ష్మణ సదృశుడు. కరుత్మంతుడి ఎక్కల్లో ఉన్నటువంటి శక్తి నీకున్నది హనుమా. లే, ఈ శక్తితో కూడినటువంటి బలం గల ప్రాణి ఈ భూమండలంలో నిర్మించినటువంటిది లేదు. నీవు వాయునందరుడు, అతనికి ఉన్నటువంటి వేగం నీకున్నది. లే లే లే, సూర్యుని పెంచినటువంటి ప్రచండ ఆజ్ఞలు కూడా నీవు భరించగలవు. దేవేంద్రుడు నీకు స్వచ్ఛంద మరణాన్ని ప్రసాదించాడు. ప్రజాపతి నీకు ఏ అస్త్రం చేత చావు లేకుండా వరమిచ్చాడు. లే లే లే, ఓ హత్యాలమా, లే, విజృంభించు. రామకార్య మంత్రులు కావాలి. మమ్మల్ని అందరినీ ఈ విశాల సముద్రం నుండి తరిచేర్చవయ్యా. పైనందరా నీవు శతయోజనములు కాదు, సహస్ర యోజనములైనా సరే ఎత్తి వెళ్ళగలవు. లే హే, సముద్రాన్ని లంఘించు, లెక్కలో ప్రవేశించు, సీతముదాన్ని తెలుసుకో. తిరిగి వచ్చి రామచంద్రుని యొక్క దుఃఖాన్ని పోగొట్టాలి, ఆ ప్రాణాలను పెంచాలి. లే 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 లే, రామ 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 హరే రామ హరే రామ 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 హరే హరే రామ హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ
లంకానికి సింహద్వారంలో కాపలా కాస్తూ ఉంటుంది. ఈయన ఆజ్ఞ లేకుండా పిట్ట ప్రాణి కూడా లంకలో ప్రవేశించడానికి వీలు లేదు. హనుమన్న తిన్నగా సూక్ష్మ రూపాన్ని ధరించి లంకానగర శివద్వారానికి సమీపిస్తూ ఉన్నాడు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే హరే. ఎక్కడ వాసన 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 నరవాసన 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 వానర వాసన ఎక్కడ 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 ఏమీ ఎవరూ కనపడలేదు. ఈ లంకని జీవించి ఉండగా లంకానగర సింహద్వారాన్ని సమీపించడానికి ఎవరికి గుండె ఉంటాయి? లేదు లేదు లేదు. హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ. ఎవడవరా నీవు? ఓ వారుడు వలె ఉండవి. రే, నా కన్ను కప్పి లంకలో ప్రవేశించడానికి ముందే, నీ శరీరంలో ప్రాణాలు లేచిపోక ముందే నీ కథ ఏమిటో చెప్పుకోమని. ఎవడు నీవు? ఎక్కడి నుంచి వచ్చావు? అమ్మా, నీ ప్రశ్నలన్నింటికీ నేను సమాధానం చెబుతాను తల్లి. ముందు తామెవరో, ఈ లంకానగర సింహద్వారం అంతా పెద్ద ఆకారంతో వికృత ఆకారంతో నిండి ఉన్నటువంటి నీవెవరో తల్లి? నేనెవరో తెలిస్తే ఇప్పటికి నువ్వు చచ్చుండేవాడి. నేను లంకానగర రక్షకురాలిని, నా పేరు లంకిణి అని అంటారు. రావణుని యొక్క ఆజ్ఞ మేరకు లంకానగరాన్ని కాపాడుతూ ఉంటాను. ఇంతకు నీకు ప్రాణాల మీద ఆశ ఉన్నదా కోతి? నువ్వెవడివో, ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పుకో మర్యాదగా. అమ్మా, నువ్వు అన్నట్టు నేను ఒక పిల్ల కోతినమ్మా. మీ లంకానగర సౌందర్యాన్ని చూడాలనే తలంపుతో వచ్చాను అంతే. వేరే ఏమీ పని లేదమ్మా, నాకు వేరే ఏమీ పని లేదు. ఓరి దుర్బుద్ధి, నా అనుమతి లేకుండా లంకానగరాన్ని చూడాలని వచ్చావా? ఎన్నికుండేవా? రే, మర్యాదగా చెబుతున్నా, వెళ్ళి ప్రాణాలు దక్కించుకో. వెళ్ళావనుకో అమ్మా, లంకానగరాన్ని చూడకుండా తిరిగి వెళ్ళేటువంటి ప్రశ్నే లేదు. నేను లోపలికి వెళుతున్నాను, దమ్ముంటే కాచుకో. ఆగక్కడ హరే రామ హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే నిన్ను పిప్పి పిప్పి చేసి ఆనందంగా ఆరగిస్తాను. హనుమన్న ఒక్కసారి తన శరీరాన్ని పెంచాడు. జై శ్రీరామచంద్రమూర్తికి, శ్రీరామచంద్రమూర్తికి జై. ఒక్క పోటు పొడిచాడు నెత్తి మీద, అంతే. వెంటనే ఓ వనర శ్రేష్ఠ, అయ్యా
నన్ను చంపకు, నీకు పుణ్యం ఉంటుంది. వానర శ్రేష్ఠ, నన్ను చంపవద్దు. అమ్మా, ఎవరు తల్లి నీవు? వానరా, నేను రాక్షసి కానయ్యా, ఒక గంధర్వ స్త్రీని. శాప కారణంగా నాకు ఈ గతి పట్టింది. నీ పరాక్రమంతో నన్ను జయించావు వానరా. ఒకప్పుడు ప్రజాపతి చెప్పినటువంటి మాట గుర్తుకొస్తూ ఉన్నది. లంకిని, నిన్నెవరైతే జయిస్తారో వాళ్ళ వలన సర్వ రాక్షస నాశనం జరుగుతుంది అని చెప్పారు. ఇప్పుడు రావణుడు సీతాపహరణ కారణంగా రాక్షసుల నాశనానికి తలపడ్డాడు. వానరా, స్వేచ్ఛగా లంకలకు వెళ్ళినాయన. నీకు ఈ నగరంలో ఎదురు లేదు. వెళ్ళి సీతమ్మని వెతుకు, నీకు జయమవుతుంది, నీకు జయమవుతుంది. అమ్మా, నీ ఉపకారాన్ని నేను మరవలేను తల్లి. వెళ్ళి వస్తా, ఆలస్యం అవుతుంది, వెళ్ళి వస్తా. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, సీతమ్మ తల్లిని తీసుకొని వచ్చి అశోకవనంలో శింశుభ వృక్షం కింద ఉంచి త్రిజట ద్విజట ఏకజట అనేటువంటి రాక్షస స్త్రీలను కాపలాగా ఉంచి ప్రతిరోజు వచ్చి సీతను వేధిస్తూ బాధిస్తూ ఉంటారు. సీతమ్మ తల్లి లంకకు వచ్చినది మొదలు రాత్రింబవళ్ళు రామ 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 అంటూ దుఃఖిస్తూ ఉన్నది. చాటుగా దేవేంద్రుడు పంపించేటువంటి అమృతాన్ని రామలక్ష్మణులకు నివేదన చేసి నామమాత్రంగా తీసుకుంటూ జీవిస్తూ ఉన్నది దుఃఖంతో. ఏ త్రిజట ద్విజట ఏకజట ఎప్పుడు రావణుడు వచ్చి మీద పడి చంపుతాడు అని అలాగే బొమ్మల్లా కాపలా కాస్తూ ఉంటారు కథలు మెదడు. ఎంతసేపుడికి మహారాజు ఈ రోజు రాలేదు. తిన్నగా ఆట ప్రారంభించారు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే
చేసేది? ఇంతవరకు మహారాజు గారు రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో, ఏ స్త్రీ కొరకు వెళ్ళాడో ఏమో. మన చావుకొచ్చి పడింది. ఏం చేద్దామే? చేసేది ఏముంది? త్రిజట కుక్కల్లాగా కావలా కాయవలసిందేగా. అబ్బా, ఎంతకాలం అయిందో పేరు చూసుకుని తలంతా ఒకటే జలగా ఉంది. కాసంత పేరుగా చూసుకుందాం రండి. అలాగే అని అందరూ ఒక చోట కూర్చొని ఒకరి వాళ్ళు ఒకళ్ళు మహారాజు గారు ఎలా రాలేడు, ఎటో వెళ్ళాడని పేరు చూసుకోవడం ప్రారంభించారు వాళ్ళు. పాపం హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. వీళ్ళ ఆనందంలో వీళ్ళు ఉన్నారు. హనుమన్న లంకంతా వెతికి వెతికి తిన్నగా అశోకవనంలో ప్రవేశిస్తూ ఉన్నాడు సూక్ష్మ రూపంతో. ఎక్కడ ఎక్కడ వాసన 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 ఎక్కడ 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 వచ్చే ఏకజట నీ తల పండు ఆరిపోను. అమ్మో, లంకేశ్వరుడు పరిపాలించేటువంటి నగరంలో నరులు వానలు రావడం లోపలికి. మనము నరమాంసం తిని ఎన్నో రోజులైంది కదూ, అందుకని భ్రాంతిలో పడిపోయాం అంతే. అంతేగాని మహారాజు ఉండగా, మహారాజు పరిపాలించి ఈ నగరంలో నరులు వానల అది కలలోని వార్త. ఏమే, ఈ రోజుకి మహారాజు గారు రానట్లే. నువ్వు అటు మేమిటు తుమ్ముంటే కొంచెం సేపు నన్ను నిద్రపోదామి. ఈ మహాతల్లి వచ్చిన దగ్గరికి నిద్ర లేదు, తిండి లేదు. అలాగే అని వాళ్ళు నిద్రలో పొరిగిపోతున్నారు ముగ్గురు మూడు వైపులా. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే రామ హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే. ఆ చెట్టు కింద స్త్రీ కూర్చొని విలపిస్తూ ఉన్నది. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి సంభాషణ ప్రారంభిస్తాను. ఆమె ఏమైనా మా సీతమ్మ తల్లేమో, వీళ్ళు నిద్రపోయారో లేదో అని తన తోకతో ఒక్కసారి పరీక్షించి చూసి, అబ్బో ఘోరమైన నిద్రలో ఉన్నాను అని ఒక్క దూకు దూకాడు ఆ ప్రక్కకు. అక్కడికి వెళ్ళి వాళ్ళని కూడా పరీక్షిస్తూ ఉన్నాడు. ఆహా, అందరూ ఘోరమైనటువంటి నిద్రలో ఉన్నారు, ఒళ్ళు తెలియకుండా ఉన్నారు. ఆహా, ఆ తల్లి ఎవరు దుఃఖిస్తూ ఉన్నది. తిన్నగా వెళ్ళి ఆ తల్లితో సంభాషణ ప్రారంభిస్తాం. ఒక్కొక్క అడుగు వేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో రావణుడు భటుని యొక్క సహాయంతో నిప్పులు త్రొక్కుతూ వస్తూ ఉన్నాడు బయలుదేరి అశోకవనంలోకి. దివాణంలో సొమ్మంతా తిని ఒళ్ళు కలిసి దీనికి కాపలా కాయమంటే నిద్రపోతున్నాను. తలకాయలు తగిన
సీత ఎందుకలా బెదురుతున్నావు సీత? చూడు సీత, నీ శరీరము నన్ను బాగా ఆకర్షించింది. నీ క్రీడంటే ఒక్కసారి చూడవే మోహనాంగి. ఇక్కడ నీకేమీ భయం లేదు. నీకు ధర్మభీతి ఉన్నది, అది నాకు తెలుసు సీత. మేము కూడా ధర్మపరులమే. మా రాక్షసుల యొక్క ధర్మం ఏమిటో తెలుసా? పరదారులను అపహరించడము, పరస్త్రీలను అనుభవించడము మాకు ఉత్తమోత్తమైనటువంటి ధర్మం. దానిని ఆచరించే వేళ మేము ఏమాత్రము జంకు గొంపు చూడము. నన్ను వరించు, నా మాట విను. నిన్ను బలవంతంగా అనుభవించడం నాకు ఇష్టం లేదు సీత. నీ అంతటి నీవే నన్ను ఆహ్వానించాలి, అనుభవించాలి సీత. యవ్వనము, లావణ్యము, సౌందర్యము ఇవి ఎవ్వరికీ శాశ్వతంగా ఉండదు. కనుక నన్ను అనుగ్రహించు, నన్ను స్వీకరించు సీత. ఇది ఒక్కసారి తలెత్తి నీ ముఖారవిందమును నాకు చూపించవే. చూడు సీత, ఈ లంకేశ్వరుడు ఇంతవరకు యాచన అనేది ఎరగడు. అటువంటి త్రిలోకైక వీరుడు నీ ముందు చేతులు జోడించి ప్రేమ భిక్షను అర్థిస్తున్నాడు. నా సర్వస్వము నీ పాదాల ముందు ఉంటుంది సీత. ఏది ఒక్కసారి నీ బింబ సదృశ్యమైనటువంటి ముఖాన్ని చూపించు సీత. నీకు పుణ్యం ఉంటుంది సీత. ఈ భూమండలములో నన్ను ఎదిరించగలిగినటువంటి భగవాన్ రాజ్య భ్రష్టుడు, వనవాసి, అధశైలుడు ఆ రాముడు ఎందుకే సీత? నేనుండగా నా మాట విను. ఛీ రావణ, ఎంత నీచంగా మాట్లాడుతున్నావు. పాపబుద్ధి కలిగినటువంటి వాళ్ళు పుణ్యశక్తులు పొందలేరు. కనుక దుర్మార్గుడమైనటువంటి నీకు నేను అందను. ఉత్తమ వంశ సంజాతులు, పతివ్రతను, నీ ప్రార్థన మన్నించను. వెళ్ళావలకు రావణ, నిజంగా నీవు తీశాలివైతే నీ భార్యను పరపురుషులు ఎలా చూస్తే నీకు ఆనందంగా ఉంటుందో నన్ను కూడా అలాగే చూసేవాడు. నీవు చేసినటువంటి అకార్యము సర్వరాక్షస నాశనానికి నాంది పడిపోతున్నది. రావణ, నీకు వివేకం అనేది ఉంటే నన్ను తీసుకొని వెళ్ళి నా భర్తకు అప్పగించి క్షమాభిక్ష వేడుకొని ప్రాణాలు తగ్గించుకో. రాముని యొక్క ధనుష్టంకారం వినాలు ఉంటే చెప్పు. ఆ ధనుష్టంకారం విన్నవాడు ఎవడు కన్ను తెరవడు. రావణ, కన్ను తెరవడు. అధిక ప్రసంగి వాడదాని వాటి కోసం రాజ్యం విడిచి వచ్చిన వాడు కూడా ఒక మగవాడిని వాడు నపుంసుకొడేసి. రావణ, ఇంత నీచంగా మాట్లాడుతున్నందుకు నీ నాలుగు చీలికలు కాలేదేమిగా? నా భర్త గారి ఆజ్ఞ లేదు కానీ, లేకపోతే నా పాతివ్రత్య మహత్యంతో నిన్ను భస్మం చేసుకుండేదాన్ని. పతివ్రత సీత, ఆ పదము మా నిఘంటువులో లేదు. నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడే హతమార్చగలను. కానీ నీ మీద ఉండేటువంటి ఊహము నన్ను ఆ పని చేయనటువంటి. నా మాట వినవా? నీకు 2 మాసములు కలిగిస్తున్నా. నీ మనస్సు మార్చుకొని నన్ను వివాహమాడి సర్వసుఖ్యాలు అనుభవించావా? సరే. లేకపోతే నిన్ను ముక్కలుగా నరికి ఆ వంట వాళ్ళు నాకు ఉదయం పూట పలహారంగా పంపిస్తావు. మహారాజా నేను నా దానిగా చేయాలి. లేకపోతే మీ తలకాయలని పప్పు నుగ్గు అయిపోతుంది. అలాగే మహారాజా సేవక నడు. హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ. అమ్మా సీతమ్మ తల్లి, మా మాట విని తల్లి, నీకు పుణ్యం ఉంటుందమ్మా. నీవు
లంకకొచ్చింది మొదలు మాకు కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర కూడా లేకుండా పోయిందమ్మా. మా మహారాజు గారిని వరించి మా ప్రాణాలు కాపాడమ్మా, నీకు పుణ్యం ఉంటుంది తల్లి, నీకు పుణ్యం ఉంటుందమ్మా. అమ్మా, మీరు స్త్రీలు కారా? మీకు నా వంటి ఆడబిడ్డలు లేరా? మీ బిడ్డలను పరాయి పురుషులు ఈ విధంగా వేధిస్తే బాధిస్తే మీరు సహిస్తారో చెప్పండి. మీకు పుణ్యం ఉంటుంది. నన్ను వేధించకండి, బాధించకండి. వెళ్ళండి అవలకు, వెళ్ళండి అవలకు. ఏమే ద్విజట ఏం చేద్దామే? ఈమెను చూస్తే జాలేస్తుంది. ఆ దుర్మార్గుడు చూద్దామా, వాడు ఆజ్ఞము అలాగా మధ్యన మన చావుకు వచ్చి పడింది. మా ఐదారు సచ్చిరోడు వెళ్ళిపోయాడు. ఈ రోజుకు రాడు గాని హాయిగా నిద్రపోదాం కానివ్వండి. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే రావణ. మా అమ్మను ఎంతంత లేచి మాట్లాడింది రావుడు. మా ప్రభు యొక్క ఆజ్ఞ లేదు కానీ, లేకపోతే ఈ గదాఖ్యాతంతో నీ సరస్సును పప్పు చెప్పు చేసి ఉండేవాడు ఈ హనుమన్న. ఓ ఆవేశం పరిగిరాది ఈ సమయంలో ఆవేశం అనర్థాన్ని తెచ్చిపెడుతుంది. ఈ రావణుని యొక్క మాటలు వింటూ ఉంటే ఈమె జానకమ్మే అని అనిపిస్తూ ఉన్నది. వెళ్ళి ఆమెతో సంభాషణ చేస్తాను అని తిన్నగా సమీపిస్తూ మళ్ళీ అనుమానం వచ్చింది. నేను ఈ విధంగా వెళ్తే నన్ను నమ్ముతుందో నమ్మదు, అయినా ఇక్కడే ఉండి రామకథ వినిపిస్తాను అని హనుమన్న అయోధ్య నగరాధినేత దశరథ మహారాజు, ఆయనకు 3 భార్యలు, వాళ్ళ గర్భమున రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు పుట్టారు. దశరథుని యొక్క ఆజ్ఞ మేరకు రామచంద్రుడు వనవాస జీవితం గడపవలసి వచ్చింది. రాముని విడిచి ఉండలేక రాముని భార్య జానకమ్మ, సోదరుడు లక్ష్మణుడు వచ్చారు. దండకారణ్యములో ఉండగా రావణుడు అనేటువంటి రాక్షసుడు జానకమ్మని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. సీతా సీతా అని వెతుకుతూ మా రామచంద్ర ప్రభు మా కోతులకు రాజునేటువంటి సుగ్రీవ మహారాజు సఖ్యం చేసి వారి అన్న వారిని వధించి సుగ్రీవుణ్ణి కిష్కింధకు పట్టాభిషిక్తుని చేశాడు. అందుకు ప్రత్యుపకారంగా లక్షల వారులను సీతమ్మ జాడ తెలుసుకొని రమ్మని పంపించాడు. అందులో దక్షిణ దిక్కుగా వచ్చినటువంటి వానర వీరుల్లో నేనొక్కడిని అని అనగానే సీతమ్మ తల్లి లేచి నిలబడి ఒక్కసారి హనుమన్న వైపు చూచి, అయ్యో హరిహరి, ఇదేమిటి కోతి దర్శనమైంది, ఇది అశుభం కదా, ఏం జరగబోతుందో ఏమో, నా రామలక్ష్మణులకు జయము కాక, నా రామలక్ష్మణులకు భద్రముకు కాక. అయినా ఈ వానరుడు చెప్పింది నిజమేనేమో అని అంటూ ఉంటే హనుమన్న ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ, అమ్మా సీతమ్మ తల్లి నీవేనా? జనక మహారాజు యొక్క పుత్రివి. దండకారణ్యములో ఉన్నప్పుడు రావణుని చేత అపహరించబడినటువంటి సీతమ్మ తల్లివి నీవేనా? చెప్పమ్మా. అవును అవును వానరా, నేనే ఆ సీతను, అభాగ్యురాలను. ఇక నాకు 2 మాసముల గడివే ఉన్నది, తర్వాత ఈ సీత ఉండదు. మరణమే నాకు గతి. అమ్మా అంత మాట అనకు తల్లి. నేను రాముని సందేశం తెచ్చినటువంటి దూతని. శ్రీరామచంద్రుడు నీ క్షేమం అడిగి తెలుసుకొని రమ్మన్నాడు. లక్ష్మణ స్వామికి నీకు వందనములు ఆచరించమన్నాడు అని ఒక్కొక్క అడుగు వేస్తూ దగ్గరికి పెడుతుంటే వారిగా దూరంగా ఉంది. మాయారూపంతో వచ్చేటువంటి రావణుడు కాదు కదా. పంచవటిలో ఉండగా ఇలాగే మారువేషంతో వచ్చి మోసం చేసి నిశాచర నిద్రాహారాలు లేకుండా కృషించినటువంటి నన్ను ఎందుకు ఇలా బాధిస్తావు? వెళ్ళవలకు. అమ్మా నేను మాయావని కాదు తల్లి, వానరరాజైన సుగ్రీవుని యొక్క మంత్రిని.
రామపాద సేవకుడినమ్మ. నన్ను ఆంజనేయుడు అని అంటారు, హనుమన్న అని కూడా పిలుస్తారు. నా మాట విశ్వసించు తల్లి. ఇదిగో రామచంద్రమూర్తి గుర్తుగా ఇవ్వమనిచ్చినటువంటి ఉంగరం. దీనిని చూడమ్మా. ఒక్కసారి ఉంగరం వైపు చూచింది. ఇది నా రాముడిది, నా రాముడిది. హనుమా, నాయన, నా రాముడు క్షేమమైనా? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? చెప్పు నాయనా, త్వరగా చెప్పు. నన్ను ఎప్పుడు విడిపిస్తాడు ఈ చెర నుంచి చెప్పు. అమ్మా, త్వరలోనే రాముడు పనులు కవారణ సైన్య సమేతుడై లంకకు వస్తాడు. రాక్షస సంహారం చేస్తాడు. నిన్ను చేపడతాడమ్మా. అమ్మా, కాదంటే ఇదిగో నా భుజస్కంధముల మీద ఎక్కు తల్లి. సముద్రం దాటించి తీసుకుని వెళ్ళి రామప్రభుగా అప్పగిస్తానమ్మా. హనుమ, అంగుష్ట మాత్ర ప్రమాణము లేవు. నీవు నన్ను నీ భుజాల మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్తావు. ఎంత మాట నాయన, చాలా ప్రమాదం. అమ్మా, నా నిజస్వరూపం ఇది కాదు తల్లి. ఒకసారి నా నిజస్వరూపాన్ని చూపిస్తాను చూడమ్మా. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే. హనుమ హనుమ, చాలు నాయన, చాలు నాయన, చాలు. నీ శక్తి నాకు అర్థమైంది. ఉపసంహరించు నాయన, నీ ఉపసంహరించు నాయన, నీ నిజస్వరూపాన్ని ఉపసంహరించు నాయన. హనుమా, నీవు తీవ్ర వేగంతో వెళ్ళిపోతూ ఉంటే ఆ వేగానికి నేను పొరపాటున జారి సముద్రంలో పడితే పని భంగమైపోతుంది. అంతేకాక నాకు ఒక నియమం ఉన్నది. తెలిసి నేను పరపురుషుడు యొక్క శరీరాన్ని తాకనయ్యి. అందుచేత రామచంద్రుడే స్వయంగా వచ్చి రాక్షస సంహారం చేసి నన్ను చేపట్టాలయ్యా. అది వీరుని లక్షణము, అది రామునికి కీర్తి కూడా. అందుకే హనుమ, రాముని ఇక్కడికి తీసుకురా. ఇదిగో గుర్తుగా నా శిరోరత్నాన్ని నీకు ఇస్తున్నా. ఈ చూడమని తీసుకెళ్ళి చూపితే నన్ను నీవు చూచి వచ్చినట్లుగా నా భర్త గుర్తిస్తాడయ్యా. భద్రపరుచుకో. తిన్నగా ఆ చూడమని భద్రపరుచుకొని ఒక్క దూకు దుక్కాడు ముందుకు. నేను వచ్చినటువంటి పని సగమే అయింది. ఇక్కడ వీరులు ఎందరో వాళ్ళ బలపరాక్రములు ఏమిటో, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలుసుకుని మా రామచంద్రమూర్తికి చెబితే యుద్ధం మాకు సులభం అవుతుంది అని మళ్ళీ వెనక్కి ఒక్క దూకు దిక్కాడు సీతమ్మ దగ్గరికి. అమ్మా, చాలా దూరం వచ్చాను, లంకంతా తిరిగాను, విసిగాను, వేసారిపోయాను, బడలిక కలిగిందమ్మా. ఏవైనా కొన్ని పండ్లు కోసుకొని తిని వెళ్ళిపోతానమ్మా. హనుమా, తప్పునైనా పరుల సొత్తు మీద మనం చేయి వేయలేదు. ఎలాగో ఊర్చుకొని వెళ్ళు నాయన, నీకు పుణ్యం ఉంటుంది, వెళ్ళు నాయన. అమ్మా, ఏదైనా తినందే ఒక్క అడుగు కూడా ఇక్కడి నుంచి వేయలేనమ్మా. కాళ్ళు తడబడిపోతున్నాయి తల్లి. అయ్యో, హనుమకు ఎంత ఆకలి ఏందో ఏమో. సరే హనుమ, ఎవరి జోలికి పోవద్దు నాయన. ఒక పండు కోసుకొని తిని త్వరగా వెళ్ళిపో. రాక్షసులు, దుర్మార్గులు, త్వరగా వెళ్ళు నాయన. అలాగే తల్లి, అలాగే రమ్మా. వెళ్ళి వస్తా, వెళ్ళి వస్తా. జై శ్రీరామచంద్రమూర్తికి జై. ఆహా, మా అమ్మ నాకు చక్కని అవకాశం ఇచ్చింది. ఇక్కడ వీరుల యొక్క బలమేమిటో కొంచెం చవిచూస్తారని అక్కడే ఉన్నటువంటి ఒక వృక్షాన్ని పెకలించి వాళ్ళందరినీ కూడా మోస్తూ ఉన్నాడు. హరే రామ హరే రామ రామ.
కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. కుమారా ఇంద్రజిత్తు తమ్ముడు భీషణ జనస్థానంలో ఉన్నటువంటి రాముని భార్యను అపహరించి తీసుకుని వచ్చి 10 మాసాలు అప్పటి నుండి ఇప్పటి వరకు దానిని నా దానినిగా చేసుకోవాలని ఎన్నో విధాల ప్రయత్నం చేశాను. కానీ అది తిరస్కరించింది. ఈ రోజున చేతులు జోడించి దాని ప్రేమ భిక్షను అర్థించాను. కానీ చేతులించి కొట్టింది. సహించలేకపోయాను. 2 మాసాలు గడిపించాను. నీవు నన్ను వరించి వివాహమాడి సర్వసౌఖ్యాల్లో తేలియాడావా? సరే సరే, లేకపోతే మా వంటవాళ్ళు నిన్ను ముక్కలుగా నరికి నాకు ఉదయం పూట ఆహారంగా పంపిస్తాను అని చెప్పి వచ్చాడు. ఈ లంకేశ్వరునికి తిరుగులేదు, ఎదురులేదు భటుడు కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. జయము 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 మహారాజా, జయము జయము. ఏమిరా, ఏమిటి విశేషాలు? ప్రభో, ఒక వానరుడు అశోకవనంలో ప్రవేశించాడు. ప్రభో, అశోకవనాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నాడు. మేమందరము తలపడ్డాం. వాడితో శాయశక్తిలో పోరాడాం. మన రాక్షస వీరులు ఎందరో ఆ వానరుడు సంహరించాడు. మేమందరం వెళ్ళి మీ కుమారుడైనటువంటి అక్షయుడితో మొరపెట్టుకున్నాం. అక్షయుడు అక్షయ తూణీలతో వచ్చి ఆ వానరుడితో తలపడ్డాడు. కానీ స్వర్గాన్ని అలంకరించాడు. ప్రభు, అక్షయ కుమార, ఒక సామాన్యమైనటువంటి వానరుడి చేతిలో మరణించావా తండ్రి? ఇంద్రజిత్తు, వీడు సామాన్యమైనటువంటి వానరులా కనిపించడం లేదు. నేనే బయలుదేరి వెళ్ళి వాడిని బంధించి తెచ్చి నా పాదముల మందు పడే, లేదా వాడిని అక్కడినే మట్టు పెట్టినా వెళ్ళు కుమారా. అలాగే తండ్రి, అలాగే వెళ్ళి వస్తాను. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 తామెవరు స్వామి? నేను రాముని యొక్క కుమారుడను. నా పేరు ఇంద్రజిత్తు అని అంటారు, మేఘరాజుడు అని కూడా పిలుస్తారు. ఇంతకు నీవెవడు? ఇంద్రజిత్తు, నేను ఒక వానరుణ్ణయ్యా. అయితే మా అశోకవనాన్ని ఎందుకు ధ్వంసం చేశావు? మా రాక్షస వీరులను ఎందుకని సంహరించావు? ఇంద్రజిత్తు, నేను వానరుడే కదా. సహజంగా చెప్పండి, మా అలవాటు ప్రకారంగా ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకు, ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకు గెంతుతూ ఉన్నాను. కొన్ని కొమ్మలు విరిగిన మాట నిజమే. అందుకు మీ వీరులందరూ నాతో తలపట్టానికి వచ్చారు. ఆత్మరక్షణ చేసుకున్నానయ్యా. ఇందులో నా తప్పేమున్నది? ఎంత అహంకారంగా మాట్లాడుతున్నావురా? నీ పీచమనగలడు ఈ ఇంద్రజిత్తు. ఓహో, అలాగా. అయితే కానివు ఇంద్రజిత్తు, కానివు. నేను సిద్ధంగా ఉన్నా. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ. వీడు సామాన్యమైనటువంటి వానరుడు కాదు. ఈ విధంగా ఇతని ఎదుర్కొని ప్రయోజనం లేదు. బ్రహ్మాస్త్రంతో బంధించి తీసుకుని వెళ్ళి
మా తండ్రి గారి పదాల ముందు పడివేస్తాను వీళ్ళని బ్రహ్మాస్త్రాన్ని అనుమతిస్తుంటే నవవ్యాకరణవేత్త హనుమన్న గమనించాడు. ఓహో, ఈ నీచుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగం చేస్తున్నాడు. సరే, కట్టుబడినట్లు కట్టుబడతా, సభకు వెళతా, రావణుని యొక్క తేజస్సు ఏమిటో, భుజస్సు ఏమిటో, బలం ఏమిటో, పరాక్రమం ఏమిటో కూడా తెలుసుకొని వెళ్ళి మా రామచంద్రమూర్తికి చెప్తే యుద్ధం మాకు సులభమవుతుంది అని జై శ్రీరామ్ అలా బ్రహ్మాస్త్రం ప్రయోగం చేయగానే రాక్షసులందరూ వెళ్ళి గబ 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 తాళంతో తిట్టారు. పాప ఈ మూర్ఖుడు తెలియదు బ్రహ్మాస్త్రం యొక్క మయ తాళంతో చుట్టే పోతుంది అని తాళంతోనే కట్టారు పుత్రేని వాళ్ళ. సరే ఇడ్చుకురండి వీడి సభకి. హరే రామ హరే రామ 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 హరే పరిగెత్తుకుంటూ పెద్ద సాహసం చేసిన వాడి మాదిరిగా ఇంద్రజిత్తు వస్తూ ఉన్నాడు. తండ్రి నమ్మున భావం, మన వీరులు ఆ వానరుడిని బంధించి తీసుకొని వస్తున్నారు. బడా కుమార బడా కుమార గడవరా. ఒక్కసారి రావణుడు హనుమన్న వైపు చూచాడు రెప్పవాల్చకుండా. హనుమన్ను కూడా రావణుని వైపు రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. అహో రూపం, అహో ధైర్యం, అహో సత్వం, అహో చ్యుతి, అహో రాక్షసరాజస్య, అహో రాక్షసరాజస్య సర్వలక్షణ యుక్తత. అహో, ఏమి రూపము, ఏమి ధైర్యము, ఏమి తేజస్సు, ఏమి బలం. ఏ రాక్షసరాజు సర్వలక్షణ లక్షణ. ఇన్ని సద్గుణములు ఉన్న ప్రధానాపహరణ పరస్త్రీ గమనం అనేటువంటి దుర్గుణము లేకుండా ఉంటే ఇతను దేవలోకాన్ని పరిపాలించినటువంటి సమర్థుడు. అనగానే రావణుడు అంటున్నాడు, కిమేష భగవాన్ నంది భవేత్ సాక్షాత్ ఇహాగతః. ఓహో, ఏమిది? సాక్షాత్ శంకర కింకరుడైనటువంటి నందీశ్వరుడు వెళ్ళి తిరుగుతున్నాడు వీడు. ఆనాడు కైలాసగిరి మీద పరిశీలించినందుకు నన్ను శపించిన వాడు వీడేనా, లేక బాణాసురుడు ఏమైనా ఈ రూపంతో వచ్చాడా? ఎవరైనా మనకి కుమార ఇంద్ర
వీడి వివరాలు ఏమిటో తెలుసుకో, విచారించు. అలాగే తండ్రి, రే వానరా, నీవెవడవో మర్యాదగా చెప్పుకో, నిర్భయంగా చెప్పు. నిజం చెప్తే నేను ప్రాణాలతో విడిచిపెడతాం. ఎవరు పంపారు నిన్ను? దేవేంద్రుడా, యముడా, కుబేరుడా, వరుణుడా, వాయువా, లేక చిత్తుల వారి నక్క ఆ వైకుంఠవాసుడు విష్ణువు? ఎవడురా నిన్ను పంపింది? ఇంద్రజిత్తు, నన్నెవరూ పంపలేదు. నీవన్నట్టు నేను వానరుడినే కదా. మీ లంకను, మీ లంకేశ్వరుని చూడాలనేటువంటి కోరికతో లంకలో ప్రవేశించాను. అందుకే అశోకవనాన్ని ధ్వంసం చేశాను. మీ రాక్షస వీరులు నాతో తలపడ్డారు. కొంచెం తోట జాడించాను అంతే. అంతటి వీరుడు అయితే నీకు దుర్గతి ఎందుకు రా పరమ నీచుడా రావణా? నన్ను ఏ అస్త్రము శస్త్రము బంధించలేదు రావణ. బ్రహ్మాస్త్రం మీద ఉండేటువంటి గౌరవం కొలది బంధింపబడినట్టు నటించాను అంతే. నిన్ను చూడాలనేటువంటి తలంపుతో వచ్చాను అంతే. నీ కుమారుని యొక్క లొంగి శక్తులు లొంగి మాత్రం కాదు అంతే. చూపించమంటావా నా శక్తి రావడా? చూడు. జై శ్రీరామచంద్రమూర్తికి, రావణ. ఇప్పుడు ఉన్న విషయం నిజం చెప్తున్నాను, వినండి మీరు అందరూ. నేను సుగ్రీవుని యొక్క మంత్రి. ఆయన పంపున మీకు ఇష్టబోధ చేయడానికి వచ్చినటువంటి రామదూతను మా మహారాజు సుగ్రీవుడు మీ యోగక్షేమాలు అడగమన్నాడు. అయినా రావణ, రాజనీతి తెలిసిన వాడు, నీ క్షేమం కోరి వచ్చినటువంటి దూతను గౌరవించి ఆసనం అనేటువంటి జ్ఞానం కూడా నశించిపోయిందే నీకు. రావడా, నీవిచ్చేదేముంది నాకు ఆశ్రమం. మా ప్రభు శ్రీరామచంద్రమూర్తి యొక్క నామ బలంతో నేనే నా ఆశ్రయాన్ని ఉన్నతంగా ఏర్పాటు చేసుకుంటాను. హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరి రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే హరి రామ 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 హరే రావణ. నేను చెప్పేటువంటి మాటలు మీరందరూ శ్రద్ధగా వినండి. ఇక్ష్వాకువంశీయుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి తండ్రి ఆజ్ఞ మేరకు దండకారణ్యములో ఉండగా మా రాముడు లేని సమయం చూచి ఎవడో రాక్షసుడు మా రాముని భార్య జానకమ్మను అపహరించి తీసుకుని వచ్చాడు. ఆమెను వెతుకుతూ రామలక్ష్మణులు కిష్కింధకు వచ్చి మా మహారాజు సుగ్రీవునితో స్నేహం చేసుకున్నాడు. రావణ, నీవు వారిని బాగా ఎరుగుదు కదూ? ఎరుగున్నావు కదా. ఆ వారిని రాముడు ఒకే ఒక్క బాణంతో నేల కొలిచి మా సుగ్రీవుడికి పట్టాభిషేక మహోత్సవం జరిపించాడు కిష్కింధుడు. అందుకు ప్రత్యుపకారంగా సుగ్రీవుడు లక్షల వానర వీరులను అన్ని దిక్కులకు పంపించాడు సీతమ్మ జాడ తెలుసుకుని రమ్మని. అందులో దక్షిణ దిక్కుకు వచ్చినటువంటి వానరుల వీరులలో నేనొకడను. అశోకవనంలో ప్రవేశించి మా అమ్మ సీతమ్మను దర్శించి నా జన్మ ధన్యం చేసుకున్నాను. అయినా రావణ, నీవు తపస్వి, ధర్మం తెలిసినటువంటి పండితుడు, పరస్త్రీ గమనము నీచివని కూడా నీకు తెలియలేదా రావణ? రాముని కోపం లక్ష్మణుని శాపము ఎటువంటి వారినైనా హతమార్చగలవు రావణ. నీ రాముడి శస్త్రాస్త్రాలు నన్ను ఏమి చేయలేవురా మూర్ఖుడా. అంతటి మగవాడైతే వచ్చి వారి భార్యను రక్షించుకోమని చెప్పరా రావణ. అందుకు మా ప్రభువు కావాలన్నా మా ప్రభు యొక్క ఆజ్ఞ లేదు కానీ, లేకపోతే నేనే నా
చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు కనుక ఆ మాట మాట్లాడి మీరంతా బతికిపోయారు. రావణ, నీవు దేవదానవ గణాల చేతి సావని తెలుసు, కానీ మా రాముని సైన్యంలో నరవానరులు ఉన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రావణ, మా అమ్మ సీతమ్మను తీసుకొని వచ్చి మా రామచంద్రమూర్తికి అప్పగించి క్షమాభిక్ష వేడుకొని ప్రాణాలు కాపాడుకోవాలి. అది కలలోని వార్త. ఇంద్రజిత్తు వీడిని చిత్రవద చేయించు. అన్నయ్య, తొందరపడకండి అన్నయ్య. రోషం విడిచి శాంతంగా ఆలోచించండి. శాస్త్రము తెలిసిన వాడెవడు దూతను సంహరించడు కదా. తన ప్రభువు వెళ్ళవనుకో, తన ప్రభువు చెప్పమన్నటువంటి మాటలు చెప్పే దూత దోషి కాడు కదా అన్నయ్య. ఒకవేళ అపరాధమే చేశాడు అనుకుందాం, దూతకు కశాఖాతము, శిరోముండనము, అంగఛేద్యము, అంగవైకల్యమో శాస్త్రం చెప్పింది కానీ సంహరించమని చెప్పలేదు కదా అన్నయ్య. విభీషణ, చాలించి నీ వాచాలతో అధిక ప్రసంగం. నేనెవరు కోరారు ధర్మపన్నాలు చెప్పమని? వాయత్తగా తచ్చెట్టు పడి ఒక మూలన అన్నా, ఒక్క మాట వినండి, బాగా ఆలోచించండి. ఈ దూతను కడ తీర్చితే అక్కడ రామునికి సీతమ్మ జాడ తెలియదు. జాడ తెలియనిదే రాముడు లంకకు రాడు. రాముడు లంకకు రానిదే నీవు అతన్ని సంహరించలేవు కదా. రాముడు బ్రతికుండగా సీత నీకు వలలో, సీత నీకు వశమవుతుందన్నటువంటి మాట కలలోని వార్త అన్నా. కనుక దూతను విడిపిస్తేనే మనకు చాలా మంచిది అని నా అభిప్రాయం. తర్వాత నీ ఇష్టం. సరే కుమారా, వానరులకు తోకంటే ఇష్టము, అలంకారం కనుక వీడి తోకకు తైల వస్త్రములు చుట్టించి అగ్ని ముట్టించి వీధుల వెంట తిప్పి విడిచిపెట్టండి. వీడి దిక్కున్న చోటుపై చెప్పుకుంటాడు. అలాగే తండ్రి మీ ఆజ్ఞ. వస్తాడేమిరా, తైలము వస్త్రములు తెండి, శుభ్రంగా వాడి తోకకు చుట్టండి, నిప్పు పెట్టి వీధుల వెంట తిప్పి వదిలిపెట్టండి. వదిలిపెట్టండి, వస్తా, ప్రయత్నం చేయండి. త్వరగా. హరే రామ హరే రామ 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 హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ప్రభు రామ చక్కని అవకాశం కల్పించాడు. లంకంతా హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే హరి రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 పురుష